రోస్టెడ్ క్యారెట్ విత్ మస్టర్డ్ హనీ గ్లేజ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లికాడలు, వెల్లుల్లిపాయలు, మస్టర్డ్ పేస్ట్, తేనె, మిరియాల పొడి, బేసిల్, వెన్న, ఇంకా క్యారెట్. క్యారెట్ మీరు యూజువలీ హోల్ క్యారెట్ తీసుకుంటారు. చిన్న చిన్న క్యారెట్స్ ఉంటాయి కదా, ఈ సైజ్ క్యారెట్సే తీసుకుంటారు. లేదు పెద్దది తీసుకున్నా కూడా నిలువుకు కట్ చేసుకోవాలి, కానీ అడ్డంగా కట్ చేయరనమాట. ఈ డిష్లో ఏంటంటే నిలువుకు ఉంటాయి, మొత్తం హోల్ క్యారెట్ కనిపించే విధంగా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు చేయకుండా ఇలాగే చేసుకుంటారు. నేనైతే కొద్దిగా పార్బాయిల్ చేసుకున్నాను. మీరు యూజువల్గా నార్మల్ క్యారెట్ అలాగే కూడా వాడుకోవచ్చు. స్లో కుకింగ్ చేసుకోవాలన్నమాట. రైట్, మనం వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకున్నా. దీంట్లో బటర్ వేసుకుంటున్నాం. అది కరిగేలోపు వెల్లుల్లిపాయలు చాప్ చేసుకున్నాం. గార్లిక్ పక్కకు తీసేసుకుంటున్నా. కరిగిన బటర్లో క్యారెట్ వేసుకున్నా. బాగా రోస్ట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఓకే, మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల వరకు కూడా కాలుతుంది. ఇవి స్కేలియన్స్ని కొన్ని ఫైన్ చాప్ చేసుకొని దాంట్లో వేసుకుంటాము గ్లేజింగ్లో. కొన్నింటిని మాత్రం అలాగే హోల్ ఉండే విధంగా, అంటే మొత్తం అంతా ఉండేలాగా పీసుల్లాగా వేసేసుకుంటాం అన్నమాట. వీటిని అలా వాడుకున్నాం. దీన్ని ఫైన్ చాప్ చేసి నిదానంగా అన్ని వైపుల నుంచి రోల్ చేసుకుంటూ లోపలి వరకు కుక్ అయ్యే విధంగా చేసుకోవాలి. లేదు మీకు మంచిగా రోస్ట్ అవ్వవు అనే డౌట్ కనుక ఉన్నట్లయితే పార్బాయిల్ చేసుకోండి. పార్బాయిల్ అంటే హాఫ్ కానీ ఇంకా లెస్ కానీ కొంచెం వేడి చేసుకుంటే క్యారెట్ ఆ పచ్చిదనం పోయి లోపలంతా కూడా కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత వేయించుకున్నట్లయితే చారింగ్ అంటాం కదా, ఈ విధంగా కోట్ వచ్చినట్లుగా చార్ అవుతుంది. దెన్ విల్ గో అహెడ్ ఫర్ ద కుకింగ్. నీట్గా రోస్ట్ అయిపోతున్నాయి కదా, నైస్. ఇందులో
గార్లిక్ వేసుకుంటున్నా, అలాగే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుంటున్నా. తర్వాత తేనె, దెన్ మస్టర్డ్. ఇది కొంచెం ఇట్లా సాతే చేసుకొని మస్టర్డ్ వేసుకుందాం. ఈ హోల్ స్కేలియన్స్ ఉన్నాయి, ఇవి కూడా వేసుకుంటున్నాం. సీజనింగ్, బేసిల్, మిరియాల పొడి, ఇంకా ఉప్పు వేసుకుంటాం. డన్. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.